హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే డబుల్ బీన్స్ కర్రీని ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. ప్లెయిన్ బిర్యానీకైనా, రోటీస్కైనా, పూరీకైనా, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా చేయాలో మరి చూసేద్దామా. ఫస్ట్ ఈ డబల్ బీన్స్ని నానపెట్టుకోవాలి. అరగంట సేపైనా నానపెట్టుకోండి. వీటిని బటర్ బీన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్లో నానపెట్టుకున్న డబల్ బీన్స్తో పాటు బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ముక్కలు ములిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ వేయించుకోవాలి. బంగాళదుంపలు ఫాస్ట్గానే ఉడికిపోతాయి కదా, ఒక్క విజిల్ వేసేసి బంగాళదుంపను అయితే తీసేయాలి. నెక్స్ట్ బీన్స్ కోసం అయితే ఒక 5 నుండి 6 వరకు విజిల్స్ వేయించేసుకోవాలి. అప్పుడే చక్కగా ఉడుకుతాయి. ఉడికించుకున్న బంగాళదుంపలు బీన్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 2-3 ఇలాచి, 2-3 లవంగ మొగ్గలు, అలాగే 5-6 ఎండుమిర్చి, 1 లేదా 2 బిర్యానీ ఆకులు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే అస్సలు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ వేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మీకు వీలైనా అంత చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మంచి గ్రేవీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగడం కోసం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు కూడా ఉల్లిపాయ ముక్కలతోనే బాగా మగ్గుతాయి. ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా బీన్స్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, అలాగే చాలా బాగుంటుంది కూడా. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ బీన్స్ కూడా ఉల్లిపాయ టమాటా ముక్కలతోనే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి బీన్సే వేసాం కాబట్టి ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 నిమిషాలు బాగా వేగించుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ మసాలాలని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన బంగాళదుంపలతో పాటు ఉడికించిన డబల్ బీన్స్ని కూడా వేసేసుకోవాలి. వీటిని ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువేమీ అవసరం లేదు. బంగాళదుంపలు అలాగే డబల్ బీన్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి కాబట్టి. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు
కొత్తిమీరను కూడా వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా కసూరి మెతి కూడా వేసుకోవాలి, అసలు స్కిప్ చేయకుండా. కర్రీ కన్సిస్టెన్సీ లైట్గా చిక్కపడేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఇంకేముంది, సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.